సుట్టలిగం పెట్టాడు సిద్ధరాల దేవుడు, మబ్బు సాటు నీరుకి మట్టి సాటు వేరుకి, వానలు తెలిసాడు కానరాని దేవుడు, కలవనట్టు అనిపిస్తాది నేల ఆకాశం, కలవనట్టు అనిపిస్తాది నేల ఆకాశం, తెలుసుకుంటే కనిపిస్తాది తెగిపోని సావాసం, ఆత్మదేవుడికి ఎరుక జనమన్నవో లేవో, ఆత్మదేవుడికి ఎరుక ఆత్మకి నీకు మందని కంటే చెప్పదా చిలక చెప్పదా అది మాటలో వ్యక్తపరచలేదు. ఒక రక్త సంబంధాన్ని మించిన ఒక నేల తల్లి కన్న బిడ్డలమైన మనందరినీ కలుపుతున్న ఒక ఆత్మీయమైన అనుబంధం. దీనికి వారి వరద పొలం మతము జాతి భాష ఏమి అడ్డు రాకుండా మనం ఏ ప్రాంతాల్లో ఉన్నా ఏ దేశాల్లో ఉన్నా మన హృదయాన్ని నిరంతరం స్పందించేది భారతీయమైన ఒక ఆలోచన దృక్పథంతో ప్రపంచంలో ఇతర మానవ, అందుకే నేను అది కూర్చుని అలా మాట్లాడగలిగే విద్యులు కథలు వేరే ఉన్నారు. నేను కూడా నీలాగే ఉండాలి, నేను నీలాగే ఉంటాను, నాకు బొమ్మలు లేవు, నేను అమ్మవారిలో 9 నెలల తర్వాత నాకు నా జ్ఞాపకాలు అలాగే ఉంటాయి. ఏదో ఒక రాగం పిలిచింది ఎదలో నిదు నుంచి కథలెన్నో కదిలేదా, ఏదో ఒక రాగం పిలిచింది ఎదలో నిదు నుంచి కథలెన్నో కదిలేదా, నాకు కూడా చిరుదివ్వెలు వెలిగేలా నా ఊపిరిగలదో, నా ఊపిరిగలదో చిరునవ్వులు చిరిగేలా, జ్ఞాపకాలే మరపు జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాలే తూర్పు జ్ఞాపకాలే ఓదార్పు, ఏదో ఒక రాగం పిలిచింది ఈ వేళ, అమ్మ అని పిలిచే తొలి పరుగులు జ్ఞాపకమే. మనకు ఎదురుకుంటా కనిపిస్తుంది పసుకున్నాను. ఇంకొక ఏళ్ళ తర్వాత సంస్కృతిని వెనక్కి ఒక చిన్న బొమ్మలను మనం చూస్తూ అమ్మని చూస్తుంటే వాళ్ళ అమ్మగారు చూస్తుంది. తర్వాత ఏమైనా గుర్తుకొస్తుంది. నేను అమ్మ 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 అంటే మా అమ్మ కూడా అమ్మ అమ్మ చూస్తుంది అని గుర్తు చేసుకుంటుంది. నేను అనగమ్మా తను నాకు అమ్మ అని ఆలోచిస్తుంది. అమ్మ అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకం, అమ్మ అని అమ్మేలాయించిన జ్ఞాపకమే, అమ్మ కళ్ళలు అప్పుడప్పుడు చెమరింతలు జ్ఞాపకమే, పాప జ్ఞాపకం. అమ్మ చీరగట్టుకుందని ఆ పట్టకాయలు వచ్చి ఆ చీరంతా చేసుకుని అప్పుడు అమ్మ నడితే చూసి చేసింది. అమ్మ చీరనే చుట్టి పాప జ్ఞాపకం, అమ్మ నవ్వితే పుట్టి సిగ్గు జ్ఞాపకం, జ్ఞాపకాలే మరపు జ్ఞాపకాలే మేల్కొలుపు, గుళ్ళో కథ వింటూ గురించిన జ్ఞాపకమే, బళ్ళు చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే, గుళ్ళో కథ వింటూ
చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే, కవ్వలు ఎన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే, నెమలికనే దాచే చోటు జ్ఞాపకం, జామ పంటనే దోచే తోట జ్ఞాపకం. మన అమ్మ పాల దగ్గర నుంచి అన్నప్రాధనకు వచ్చి, ఆ ఒగ్గు పాల దగ్గర నుంచి ఆవకాయ మీద ఎదిగిన ప్రతి క్షణాన్ని ప్రతిరోజుని గుర్తు చేసుకుంటూ మనలాగే కనిపిస్తున్న ఇతర మనుషులందరితోనే మన బాంధవ్యాన్ని నిర్వచించుకుంటూ మనకి మనమే కల్పించుకున్న ఈ తేడాలేమిటి, ఈ పేర్లేమిటి, ఈ విభేదాలేమిటి, ఈ దేశాలేమిటి, ఈ ఖండాలేమిటి, ఈ ఎల్లలేమిటి, మనిషికి మధ్య కనిపించని గోడలేమిటి అని ప్రశ్నించుకుంటూ మళ్ళీ ఏ కల్మషమో తెలియని స్వచ్ఛత వైపు మనసును మళ్లించుకుంటూ అక్కడి నుంచి మళ్ళీ కొత్తగా పచ్చగా చిగురు తొలగి నిష్కల్మషంగా హాయిగా ఆకాశాన్ని నిలుపుతూ అక్కడి నుంచి మళ్ళీ గలగలా చినుకులా కిందికి పడాలని ఒక ఆశతోటి మన జీవితాన్ని నిత్యం ప్రతిరోజు ప్రతి ఉదయం మన మధ్య ఉన్న బాంధవ్యాలను తిరిగి నా ఓర్మేషంగా చిగురింపజేసుకునే ప్రయత్నం కోసమే నేను ప్రతి పాట రాస్తున్నాను, వాటితోటే మిమ్మల్ని పలకరిస్తున్నాను. అది నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను, నన్ను గురువుని చేసేకమ్మా, దేవుని చేయడం వల్ల పెద్ద ప్రమాదం ఉందండి. దేవుడు అంటే మనకి భక్తి కంటే చాలా భయం ఎక్కువ. వాడికి 4 చేతులు ఉంటాయి, వాడు మాయమైపోతుంటాడు, ప్రత్యక్షమైపోతుంటాడు, ఋషులు మంత్రాలకి వేస్తుంటాడు, పాపం అంత శాపాలుగా కట్ట పెట్టేస్తుంటాడు. అందువల్ల మనకు చేతనైన పని ఏమిటంటే ఒక చక్కని ఎదుగైన ప్రదేశం చూసి భగవాదేవుని అక్కడ పెట్టేసి పైన ఆడగట్ట పెట్టేసి కొంచెం నాకు బంధుగా చూసి కొంచెం నైవేద్యం అవి ఇలా పెట్టేసి స్నానాలు గబాయి నీళ్ళు పోసి బయట చెరువులు తాళం వేసి మన ఇంటి మీద నిలబోదాన్ని మనకి శ్రీరామచంద్రుణ్ణి కోవెల్లో ఖైదు చేసి రాకాసి రావణుణ్ణి గుండెల్లో కొలువు చేసి దైతక్కల భక్తితో తలదిక్కల భక్తితో దైతక్కల మనిషి ఆ దేవుణ్ణి చేసేస్తే చాలా ప్రమాదం ఉందమ్మా. దేవుణ్ణి చేసేస్తే దేవుడు మనం మొట్టమొదటి చేసే పని గుడ్డు పెట్టేసి మనకు సంబంధించింది కాదు, మన పద్ధతులు మన భక్తులు మన సేవలు మనతోనే ఉంటాయి. కానీ మనం మనలాగే మనుషుల్లాగే ఉంటే ఈ రోజైనా మనకున్న తేడాలు ఏమిటో, మనకున్న రోగాలు ఏమిటో, రుచులు ఏమిటో, మనకి ఏమైనా రోగాలు వచ్చి వస్తే మొక్క మామూలు మందు మాకు అన్నీ కూడా ముందు ఇచ్చేసాడు, రిలీజ్ చేసే ముందు ఇచ్చాడు మనకి. బాబు నీకు అనారోగ్యంగా ఉందా, ఒక మందులో ఇచ్చాను, ఔషధాలు ఇచ్చాను, అవి సరిపోకపోతే నీకు తెలివితేటలు కూడా ఇచ్చాను, అలోపతి ఉమాపతి అధిపతి శ్రీపతి ఇంటూ రకరకాల వైద్యాలు పెట్టుకో, ఆపరేషన్ లెక్క చేసుకో, వైద్యం ఇచ్చాను, ఇంకా ఏమైనా డౌట్లు పుస్తకాలు ఇచ్చాను, చదివించాను, ఇంక ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదుగా కన్నా ఆఖరి నాకు పట్లను నేను కూడా ఇచ్చేసాను. నా ఇల్లు కూడా నీకు రాశాను పోయింది, నా ఇల్లు కూడా నేను ప్రజలను తిరుగుతుంటాను, పట్టణం కూడా నేను పావులు పట్టు తిరుగుతున్నాను అని చెప్పి పిచ్చగాడు అయిపోయినటువంటి ఆ అదే కూర్చొని ఇంకేమి కోరేది వాడన్నీ ఇచ్చి నాటి మనుషులతో చూస్తూ సావాసం చేస్తూ ఆలోచిస్తూ నువ్వెవరైనా నేనెవరైనా నీ నా గుండెల సడి ఒకటే, నువ్వెవరైనా నేనెవరైనా నీ నా గుండెల సడి ఒకటే, ఊరేదైనా పీరేదైనా మన ఊపిరి గీతం ఒకటి, అలలన్నిటికీ కడలొకటే, నదులన్నిటికీ నీరొకటే, మనసు తడిస్తే నీ నా చెంపలు నిమిరే వెచ్చని కన్నీరొకటే, నువ్వెవరైనా
భాషలు పలికిస్తున్న గొంతులు స్వరతంత్రులు ఒకటే. ఆహారం వేరే అయినా అందరి ఆకలి ఒకటే. ఆకారం వేరే అయినా ఆధారం బ్రతుకొకటే. నిన్ను నన్ను కన్నప్పుడు మన తల్లుల నొప్పుల తీరొకటే. నిన్ను నన్ను కన్నప్పుడు మన తల్లుల నొప్పుల తీరొకటే. ఎన్నో రంగుల తెల్ల కిరణమై వెలుగుతున్న జీవితం ఒకటే. నువ్వెవరైనా నేనెవరైనా నీ నా గుండెల సడి ఒకటి. అలలన్నిటికీ కడలొకటే, నదులన్నిటికీ నీరొకటే. మనసు తడిస్తే నీ నా చెంపలు నీ వెచ్చని కన్నీరొకటే. ఈరోజు గుండెలు చాలా ఋతుపవనాలు రాకపోవడం జరుగుతుంది. కరువు గంటల నుంచి వర్షాలు రాకపోవడం జరుగుతుంది. కానీ గుండెలు తడవకపోవడం, కరగకపోవడం, కళ్ళు తడవకపోవడం, కళ్ళలోంచి నీరు రాకపోవడం, వచ్చినాది గచ్చగా ఉండకపోవడం అనే విచిత్రమైనటువంటి వ్యాధులన్నీ మనకి దాపరించి హాయిగా నవ్వినా, ఆహా సంతోషంగా మైమరిచిపోయినా, పువ్వుని చూసినా, పాపను చూసినా, గుళ్ళో అమ్మవారిని చూసినా కళ్ళలోంచి హృదయం కరిగి వెచ్చని అమృతంలాగా కడుగుతుంది. మనకి ఏడవడానికి మాత్రమే కన్నీళ్ళు తెలుసు, కానీ నవ్వడానికి, ప్రేమించడానికి, పూజించడానికి, ఆరాధించడానికి, ఆనందించడానికి కన్నీళ్ళు తెలియవు. ఒక్కసారి కన్నీళ్ళ రుచి చూడండి, చాలా కమ్మగా ఉంటుంది. ఒళ్ళో పెట్టుబడుతుంది. ఆ చేసే చేష్టలు చూడండి, ఆ వచ్చే కన్నీళ్ళు చూడండి. విశ్వనాథ్ గారి సినిమా చూడండి, ఆ వచ్చే కన్నీళ్ళు చూడండి. ఏ సీతారామణ పాటలు వినండి, ఆ వచ్చే కన్నీళ్ళు చూడండి. అవి మ్యూజిక్లో పడి వినిపించట్లేదు అని కంప్లైంట్ చేయకండి. ఆ మ్యూజిక్ దాటి లిరిక్ రాసుకుని వినండి. అవి ఏ సినిమాలో ఏ హీరో రాలేదు అనే విషయం మానేసేయండి. అందులో పాట తీసుకుని ఇది నా పాటే, నా కోసమే రాశాడు ఆయన. ఎవడో ప్రియురాల కోసం రాయలేదు. ఆ తూనీగ నా పిల్లలే కాదు, నేను చూస్తున్న పిల్లలందరూ తూనీగలే.